శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం ఇప్పుడు చెప్పుకునే అంశం ఏమిటి అంటే అండి, ఒక 2-3 రోజులుగా సామాజిక మాధ్యమాలలో శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారు అనేకమైనటువంటి అనుచిత వ్యాఖ్యలన్నీ కూడా చేయడం జరిగింది. ఏమిటి అంటే అండి, మనకి 4 పీఠాలు, చతురామ్నాయ పీఠాలైనటువంటి 4 పీఠాలు కూడా శంకర భగవత్పాదులు స్థాపన చెయ్యలేదు, విద్యారణ్యుల వారు స్థాపన చేశారు అని చెప్పి ఈయన చెప్పడం జరిగిందండి. ఇంకా పంచాయతనం కూడా శంకర భగవత్పాదులు దానిని స్థాపించలేదు, శంకర భగవత్పాదులు వైష్ణవులు అని అనుచితమైనటువంటి వ్యాఖ్యలన్నీ కూడా చేయడం జరిగిందండి. వారు ఏమన్నారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. చాలామంది చెప్తుంటారు చూడండి, ఏదో శంకరాచార్యులు వారు 4 మఠాలు ఏర్పాటు చేశారు 4 దిక్కుల్లోనూ, చతురామ్నాయ పీఠాలు అని అంటుంటారు. ఈ చతురామ్నాయ పీఠాలంటే పూరి జగన్నాథంలో ఒకటి, ద్వారకలో ఒకటి, జ్యోతిర్మఠంలో ఒకటి, శృంగేరిలో ఒకటి, ఇలాగ 4 మఠాలు ఏర్పాటు చేశారు. శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయలా. శంకరాచార్యుల వారు 32 ఏళ్ల వయస్సులో ఉత్తర భారతానికి వెళ్ళారు, హిమాలయాల్లోకి. తిరిగి వచ్చిన చరిత్ర లేదు. అంచేత మళ్ళీ ఆయన వచ్చి మఠాలను ఏర్పాటు చేయడం అనేటటువంటిది దట్స్ నాట్ ద రైట్ స్టోరీ. ఎవరు ఏర్పాటు చేశారు? తర్వాత కాలంలో 13వ శతాబ్దంలో మన విజయనగర మహాసామ్రాజ్య సంస్థాపకులైనటువంటి హరిహర రాయలు, బుక్కరాయలకి గైడ్గా ఉండేవారు విద్యారణ్య స్వామి. వేద భాష్యాలని రచించినటువంటి మహాపండితుడు ఆయన. వేదాంత దేశికుల వారి యొక్క సహాధ్యాయి ఆయన. విజయనగర మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఏర్పాటు చేశారు ఈ 4 పీఠాలని. ఆయన కాలంలో పంచాయతనాన్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆయనే. శంకరాచార్యుల వారి కాలంలో పంచాయతనం ఆయన ఆరాధన చేయలేదు. ఆయన నారాయణ పరాయణుడు. ఆదిశంకరాచార్యుల వారు అని చెప్పేటటువంటి మహనీయులు శుద్ధ వైష్ణవుడైన తత్వం, అద్వైత తత్వం, కానీ ఆయన ఉత్తమ వైష్ణవుడు. ఆయన రాసినటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి మనకి భగవద్గీతకి, బ్రహ్మసూత్రాలకి, ఉపనిషత్తులకి. ఎందులో మనం చూసినా శుద్ధమైనటువంటి స్పష్టమైనటువంటి నారాయణ పరతత్వ ప్రతిపాదన ఆయన బల్లగుద్ది చెప్పినట్టు ఉంటుంది. ఇంకా అక్కడక్కడ రామానుజుల వారు కాస్త మొహమాట పడి సర్వేశ్వరేశ్వర అని వాడుతుంటారు. కానీ శంకరాచార్యుల వారికి అట్లాంటి మొహమాటాలు ఏమీ లేవు. నారాయణ, వాసుదేవ, విష్ణు స్పష్టంగా చెబుతారు ఆయన వారి భాష్యాల్లో. చూశారు కదండి, వారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలన్నీ కూడా శంకర భగవత్పాదులు 4 పీఠాలని కూడా వారే ప్రతిష్ఠ చేశారు. ఇది అందరికీ తెలుసున్నటువంటిదే. మరి వారు ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారనేది నాకైతే అర్థం కాలేదు. దానికి సంబంధించి మనకి ఆధారాలు కూడా అనేకమైనటువంటి ఉన్నాయి. ఇంకా వీటికి శాసనాలు కూడా ఉన్నాయి. అది కూడా మరి ఎలా మిస్ అయ్యారో నాకైతే అర్థం కావటం లేదు. శంకరులు కేవలం సిద్ధాంతం చెప్పి వెళ్ళిపోలేదండి. ధర్మరక్షణ కోసం, దేశం కోసం 4 దిక్కుల్లో 4 పీఠాలని కూడా ప్రతిష్ఠ చేశారు. ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థని కూడా ఏర్పాటు చేశారండి. దీనికి మఠామ్నాయము అనేటువంటి ఒక మహాశాసనాన్ని కూడా సాక్షాత్ శంకర భగవత్పాదుల వారే ఏర్పాటు చేశారండి. ఇది గమనించాలి. దానికి సంబంధించినటువంటి పూర్తి శ్లోకాలు కూడా ఇప్పుడు నేను చెప్తున్నాను. తూర్పు దిక్కులో పూరీ పీఠం, దీనినే గోవర్ధన పీఠం అని చెప్పి అంటూ ఉంటారండి. పూర్వస్యాన్ దిశ వైశాఖే కాళికా పీఠముచ్యతే, జగన్నాథ ప్రభుర్దేవో
భోగవారో వనస్థలీ ఋగ్వేద శాఖా కథితా హి తత్ర ధర్మస్య వృద్ధి మహావాక్యంచ ప్రజ్ఞానం బ్రహ్మ అస్మిన్ పీఠే ప్రతిష్ఠితం అని చెప్పబడుతోంది. అంటే దీనికి వివరణ ఏమిటి అంటే అండి, ఆదిశంకర భగవత్పాదుల వారు తూర్పున గోవర్ధన పీఠాన్ని స్థాపించి దానికి పద్మపాదాచార్యుల వారిని అధిపతిగా చేశారు. ఋగ్వేదం మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పి వీరిని సాక్షాత్తు శంకర భగవత్పాదులే నియమించినట్టుగా చెప్పబడుతోంది. అలాగే దక్షిణ దిక్కు ఇదియే శృంగేరి శ్రీ శారదాపీఠం అండి. దక్షిణే శృంగేరి పీఠం శక్తి శ్రీ శారదా భవేత్ వరాహో దేవత తత్ర రామక్షేత్ర ముదాహృతం యజుర్వేదస్య పఠనం తత్ర ధర్మానుశాసనం అహం బ్రహ్మాస్మి వాక్యంచ తత్రైవ పరికీర్తితం. దీని వివరణ క్షణాన శృంగేరి శారదాపీఠాన్ని స్థాపించి సాక్షాత్తు సురేశ్వరాచార్యుల వారిని నియమించారు. వేదం యజుర్వేదం మహావాక్యం అహం బ్రహ్మాస్మి అని చెప్పి చెప్పబడుతోంది. అలాగే పశ్చిమ దిగ్భాగం పశ్చిమ దిక్కు దీనినే ద్వారకా శారదామఠం. పశ్చిమాయాం శారదామఠః కీటవారః సముదాహృతః తీర్థంచ గోమతి ప్రోక్తం ద్వారకా క్షేత్రముచ్యతే సామవేదో బ్రహ్మరూపః తత్ర ధర్మమృదాహృతం తత్వమసి మహావాక్యం తత్రైవ పరికీర్తితం. దీనికి వివరణ కూడా చెప్పబడుతోంది. పశ్చిమ దిగ్భాగంలో ద్వారకాపీఠాన్ని స్థాపించి హస్తమలకాచార్యుల వారిని కూర్చోబెట్టారు. సామవేదం మహావాక్యం తత్వమసి అని చెప్పి చెప్పబడుతోంది. అలాగే ఇంకా ఉత్తర దిగ్భాగం ఉత్తర దిక్కు దీనినే బదరి జ్యోతిర్మఠం అని చెప్పి చెప్తూ ఉంటారు. ఉత్తరే జ్యోతిర్మఠంచ బదరికాశ్రమముచ్యతే నారాయణ ప్రభుర్దేవో పూర్ణగిరిశ్చ శక్తికా అథర్వవేదవాక్యాన్ని తత్ర స్వీకురుతే సదా అయమాత్మా బ్రహ్మవాక్యం జ్యోతిర్మఠే ప్రతిష్ఠితం. ఉత్తరాన జ్యోతిర్మఠాన్ని స్థాపించి తోటకాచార్యుల వారికి ఈ బాధ్యతనంతా కూడా అప్పచెప్పి అథర్వవేదం మహావాక్యం అయమాత్మా బ్రహ్మ. మరి ఈ విధంగా మఠ శాసనాలు అన్నీ కూడా శంకర భగవత్పాదులే చెప్పారండి. మరి ఇంత అద్భుతంగా చెప్పినటువంటి శంకర భగవత్పాదులు వీరందరినీ కూడా వీరు నలుగురు కూడా ప్రథమ శిష్యులుగా శంకర భగవత్పాదులు నియమించి ఈ మఠాలని మొట్టమొదటిగా అధిష్టానం చేసినటువంటిది ఈ నలుగురునండి. మరి ఈయన చెప్పిన దాంట్లో మనం చూసినట్లయితే 12వ పీఠాధిపతి విద్యారణ్యుల వారు. మరి 12 మంది ఎవరండి అంటే వారెవరో కూడా ఇంకా పాలించినట్టు కాదా, అప్పటికి ఆ పీఠాలు లేవా? మరి విద్యారణ్యుల వారే ఒకవేళ ఈ మఠాలని 4 కూడా స్థాపించి ఉంటే మరి 12 మంది కూడా జగద్గురువులు ఎవరండి? మరి శంకర భగవత్పాదులే చెప్పడం జరిగింది. నా యొక్క ఆశ్రమాల్లో ఎవరైతే ఉన్నారో నాతో తత్సమానమైనటువంటి విధంగానే చూడాలి అని చెప్పడం జరిగింది. మరి అటువంటి వారు అంటే 12 మంది పరంపర. మరి 12 మంది కూడా పడుకున్నటువంటి స్వామివార్లు శంకర భగవత్పాదుల వారి తర్వాత వచ్చినటువంటి వారందరూ కూడా మరి ఎక్కడి నుంచి వచ్చారండి? మరి వీరు చెప్పింది విద్యారణ్యుల వారే ఇవన్నీ చేస్తే శంకర విజయంలో విద్యారణ్యుల వారే చెప్పారండి ఇవన్నీ కూడా. అది కూడా తమరు గమనించాలి. ఏమని ముందుగా కూడా శంకర భగవత్పాదులే ఇవన్నీ చేశారు అని చెప్పి ఇంకా అనేకమైనటువంటివన్నీ కూడా భగవత్పాదుల వారు శంకర భగవత్పాదులు అనేకమైనటువంటి రచనలు చేశారు. ఇవి అందరికీ కూడా తెలుసున్నటువంటిదే. ఆయన పూర్తిగా వైష్ణవుడు అని చెప్పారు. ఆయన వైష్ణవుడు కాదండి. ఎందువల్ల అంటే
ఆయన అద్వైత మతంలో ఉండొచ్చు, అనేకమైనటువంటి వారిని ఓడించారు. అప్పటికి మన యొక్క సనాతన ధర్మం అంతా కూడా చీలిపోయి ఎలా పడితే అలా ఉండేది. వారు ఏకతాటి మీదకి తేవడానికి అనేకమైనటువంటి అహర్నిశలు కూడా కృషి చేశారు. ఆ సేతు హిమాచలాంతం కూడా పాదయాత్రలు అనేకం సార్లు చేశారండి. మరి ఒక విధంగా సనాతన ధర్మాన్ని కూడా ఉద్ధరించింది శంకర భగవత్పాదులే. ఈ విధంగా శంకర భగవత్పాదులంటే తెలియని వారు లేరు, వారు చేసినటువంటి రచనల్లో కూడా తెలియనటువంటి వారు లేరు. ఈరోజు మీరేదో ఇలాంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం ఎంతవరకు సబబు? వారు చెప్పినటువంటి విధంగా మేము ఈ రోజుకి కూడా పాటిస్తున్నాం. ఏ గురు పరంపర చూసుకున్నా శంకర భగవత్పాదుల వారి గురు పరంపరే ఉంటుంది. మీరు కేవలం శంకర భగవత్పాదుల కోసమే ఇలా టార్గెట్ చేసి మాట్లాడడం అనేది సబబు కాదు. మీకు చెప్పేంతటి వాళ్ళం కూడా కాదు మేము. ఎందువల్ల అంటే మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేసి మరి యతీశ్వరులయ్యి ఉండి మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చాలామందిని బాధ పెడుతోంది. చాలామంది దీనివల్ల బాధపడుతున్నారు. గమనించి ఈ వ్యాఖ్యలు మీరు చేసినటువంటి ఏ వ్యాఖ్యలు అయితే ఉన్నాయో ఆ వ్యాఖ్యలన్నీ కూడా అనుచితమైనటువంటి వ్యాఖ్యలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఎందువల్ల అంటే మీరు అంగబలం అర్ధబలం అన్నీ ఉన్నవారు. మీరు ఏమి చెయ్యాలి అంటే హిందూ ధర్మరక్షణ కోసం ఇంకా పాటుపడి అందరినీ కూడా ఏకం చెయ్యాలండి. అంతేకాని మీరు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల మరి అందరూ కూడా ఎలా ఉంది అంటే వివాదానికి తెరలేపి బాగా మీరు ఏదో పుండు మీద కారం జల్లినట్టుగా ఉంది ఈ వ్యాఖ్యలన్నీ కూడా. ఇవన్నీ సొంత ప్రయోజనం కోసం వాడినట్టుగా ఉంది తప్ప మీరు అద్భుతమైనటువంటి సమతామూర్తి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠ చేశారు. అంతేకాకుండా వైష్ణవం కోసం చాలా చాటి చెప్తూ ఉన్నారు. దానికి ఎవ్వరూ కూడా మీకు మేము సపోర్ట్ చేస్తాం తప్ప ఎప్పుడూ కూడా మీకు వ్యతిరేకంగా ఎప్పుడూ లేము మేము. ఎందువల్ల అంటే మీరు చాలా గొప్ప వ్యక్తి అయి ఉండి కూడా ఇటువంటివన్నీ కూడా మీరు చేయడం అనేది అందరికీ కూడా బాధ పెడుతున్నటువంటి అంశం. అందువల్ల పూర్తిగా దీన్ని మేమైతే ఖండిస్తున్నాం. ఈ వ్యాఖ్యలు తక్షణమే మీరు వెనక్కి తీసుకోవలసిందిగా కోరుచున్నాం. చూశారు కదండి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా. ఇది ఏదో మా స్వలాభం కోసం చేసినటువంటి వీడియో కాదండి. ఎందువల్ల అంటే మా శంకర భగవత్పాదులు ఆ చతురామ్నాయ పీఠాలు అంటే అపారమైనటువంటి గౌరవం. ఒక విధంగా హిందూ ధర్మం పాడైపోతున్నటువంటి క్షణంలో శంకర భగవత్పాదుల వారు 4 దిక్కులా కూడా ఈ పీఠాలను ఏర్పాటు చేసి మన ధర్మాన్ని నిలబెట్టినటువంటి మహత్తరమైనటువంటి వ్యక్తి వారు. ఒక వ్యక్తి అనుకోవడం కూడా చాలా పొరపాటు. ఆయన ఒక శక్తి. శంకరులే సాక్షాత్తుగా వచ్చి ఈ ధర్మాన్ని రక్షిస్తున్నటువంటి వ్యక్తి వారే శంకర భగవత్పాదులు. అటువంటి ఆమ్నాయ పీఠాల మీద మరియు ఇలాంటి లేనిపోనివన్నీ కూడా చెప్పి తెలిసి తెలియనటువంటి వ్యాఖ్యలన్నీ చేసి అందరినీ కూడా చాలా బాధ పెడుతున్నటువంటి వ్యాఖ్యల్ని తక్షణమే మేము ఖండిస్తున్నాం. వారు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నాం. ఎందువల్లంటే అయ్యా మీకు చెప్పేంత గొప్పవాళ్ళం కాదు మేము. ఎందువల్ల అంటే ఒక సన్యాసి కనిపించారు అంటే వెంటనే మేము నమస్కారం చేసేటువంటి సంస్కృతి మాది. అంతేకాని హిందూ దేవుళ్ళు వేరు, వైష్ణవులు వేరు, శైవులు వేరు, శాక్తేయులు వేరు, గాణాపత్యం వేరు అనేటువంటి భావన ఎక్కడా కూడా లేదు. శంకర భగవత్పాదులు అనేకమైనటువంటి సభలలో కూడా వైష్ణవాన్ని కూడా ఖండించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది కూడా మీకు తెలుసు. అంతేకాకుండా అప్పుడు ఉండేటువంటి పరిస్థితిలో పంచాయతనం తీసుకొచ్చింది కూడా శంకర భగవత్పాదుల వారే. అది కూడా మీరు అర్థం చేసుకుని గమనించి పూర్తిగా ఇటువంటి వ్యాఖ్యలు ఇంకెప్పుడూ చేయకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరి ఓం తత్సతు స్వస్తి.